పల్నాడు జిల్లా వినుకొండలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి శ్రమిస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కేక్ కట్ చేసి కూటమి కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం మంత్రి లోకేష్ కు శుభాకాంక్షలు తెలిపారు. వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి సదుపాయాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆయన మనకు మంత్రి గారు కదా, మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హాస్పిటల్లో పండ్లు పంచడం, అలాగే అనాథ పిల్లలకి భోజనాలు పెట్టడం, విభిన్న ప్రతిభావంతుల పిల్లలకి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి మరి భోజనాలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ఈరోజు తెలుగు యువత కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం అభినందిస్తున్నా. ప్రత్యేకంగా నారా లోకేష్ గారు 2024 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి 93%తో ఎమ్మెల్యేలు గెలవడానికి అహర్నిశలు కృషి చేశారు. పాదయాత్రలో యువతలో ఉత్తేజం నిలపడానికి, అట్లాగే అన్ని సామాజిక వర్గాల్లో 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి లోకేష్ గారు యువతలో స్ఫూర్తిని నింపారు. అట్లాగే అన్ని వర్గాల్లో ఉత్తేజాన్ని నింపారు, ధైర్యాన్ని నింపారు, అరాచక పాలన నుండి బయటికి తీసుకొచ్చారు లోకేష్ గారు. ఆనాడు మా నాయకుడు చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో ఉంచితే, అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంచితే కీలక పాత్ర పోషించి క్లిష్ట పరిస్థితుల్లో సమర్థవంతంగా పార్టీని నడిపించి, ఉద్యమాలు నడిపించి ఈ దుర్మార్గ పాలన తులముట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఐటీ శాఖ మంత్రిగా వారు గూగుల్ క్లౌడ్, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు తీసుకొచ్చి ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు వేలాది మందికి ఉపాధి కలిగిస్తా ఉన్నారు. అట్లాగే 117 జీవోని రద్దు చేసి కళాశాలలో విద్యార్థులకి ఉపయోగపడే విధంగా అనేక జీవోలు తీసుకొచ్చారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినటువంటి నారా లోకేష్ గారు మా యువ నాయకుడు మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా